ఇటు కొడుతున్నాడు, అదే ఉండదు. ఇక ఒక రెక్కెట్ అలాగానే విపరీతమైనటువంటి మ్యూజిక్ వచ్చేస్తుంది. అలాంటి చెరువుల మధ్యన వాయించవలసినటువంటి మనాడు దేవుడు మంచిగా వేస్తాడులే మ్యూజిక్, ఆరాధిస్తాడులే చక్కగా అని కొద్దిగా రంగులు పెట్టాడు. ఎట్లన్నా కొంతమంది కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, ఇలాంటి ఫోకస్లు వచ్చినప్పుడు ఉంటాయి. ఇటు గదిలినా చీర, ఇటు గదిలినా మొగలు కూడా వేస్తున్నారు ఇప్పుడు బ్లాజర్స్. ఇలా కదులుతూనే ఏమవుతున్నాయి, తళుక్కు దేవుడు దానికి ఇచ్చాడు. లూసిఫర్కి దేవుడు ఆ ఇన్బిల్ట్ అది మ్యూజిక్ను తర్వాత ఆ రూపం కూడా అలా ఇచ్చాడు దేవుడు. దానితో ఏమైపోయింది, వెర్రవీగిపోయింది, గర్వం వచ్చేసింది. నేను తెల్లగా ఉండా, మంచి చెరగట్టా, అంతే, దట్స్ ఇట్. ఎక్కడ ఉంటావు నువ్వు? పాతాళంలోకి వెళ్ళిపోతావు, నరకం అందుట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం వెళ్ళాల్సినటువంటి ప్లేస్ అది. దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ప్రభువారిని మనం అలాగున్న 24/7 ఆరాధించటమే మన పని. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఇప్పటి నుంచి ఆరాధించండి. ద సేమ్ టైం దేవుని సన్నిధిలో కూర్చుంటానికి ఇష్టపడండి. నేను ఎందుకంటే ఇటు పక్కన వాచ్ పెట్టలేదు, మీరు అందరూ పద్దాక వాచ్ చూస్తారని నా వైపు పెట్టుకున్నా, తొందర ముగిచ్చేయచ్చు అని. ఇటు పెట్టానుకోండి, అందరు ఇటు చూస్తారు, నా వైపు చూడరు. తిరుగుతుందా 12:30 అన్నారు. ఫోన్ చేస్తారు నాకు కొంతమంది, మనది గూగుల్లో ఉంటుంది కదా. ఇప్పుడే ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, తమ్ముడు క్రిస్ జయంతి నుంచి ఉన్నానండి అక్కడి నుంచి అన్నాడు. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సార్ అన్నాడు. చెప్పా. ఎన్నింటికి అయిపోద్ది అన్నాడు. అది కూడా ఉంటుంది, తొందరగా అయిపోవాలి వెళ్ళిపోవాలని ఎట్టుంటుంది. ఎస్పెషల్లీ కుర్రాళ్ళకు ఉంటుంది, వెళ్ళిపోవాలి. ఆదివారం కదా, దేవుని బిడ్డలుగా మనం ఆదివారం ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధమైనటువంటి దినము, పరిశుద్ధముగా మనము దానిని ఆచరించాలి. కానీ లోకం వారు లోకం ఎలాగున అటెండెన్స్ వేయించుకోవాలి, వెళ్ళిపోవాలి. అందుకని కొన్నిసార్లు మనం ఎప్పుడు వస్తాం? ఆశీర్వాదప్పుడు రాకూడదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండాలి ప్రభు సన్నిధిలో. అర్థమవుతుందా? కాబట్టి ఆరాధన, దేవుడిని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో కూర్చుంటాం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఇదే కాలసేవలో చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి వాక్కులకు వెళ్దాం. సర్వశక్తిమంతుడా, మా జీవితంలో మరొక దినం మీరు ఇచ్చారు, నీకు వందనాలు. ఇది చూడనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభువా. గత దినమే, కొన్ని గంటల క్రితమే వారి జీవితాలని లోకంలో ముగించి వేసినారు. మరి వాళ్ళు ఎటు వెళ్ళారో మాకు తెలియదు, కానీ ప్రభా మీరైతే మాకు ఒక నిరీక్షణ ఇచ్చినారు. మా హోప్ అనేటువంటిది మీరు మా ముందు పెట్టారు ప్రభా. నిరీక్షణ కలిగేటువంటి వారుగా ఉండండి అని మీరు చెప్పినారు. అవును తండ్రి, నీ బిడ్డలుగా నిరీక్షణ కలిగేటువంటి వారుగా నీ మార్గంలో, నీ చిత్తంలో, నీ వాక్యానుసారంగా మేము అడుగులు వేస్తూ ఈ ఉదయ కాలశంలో నీ సదులోకి వచ్చి ప్రభా నిన్ను ఆరాధించడానికి, ఇప్పటి వరకు నీ వాక్యం ధ్యానం చేయటానికి ఈ యొక్క కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో మరికొన్ని మాటలు మీరు మాట్లాడండి. ఈ వ్యతిరేక ఆత్మని ఆలయంలో ఎక్కడ నిలబడి చేయకుండా మీరుగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ధైర్యపరిచి, నీ ఆత్మతో మమ్మల్ని ముందుకు నడిపించమని, నీ ఆలయంలో అల్లరి ఆత్మ ఎక్కడ నిలబడి చేయకుండా ప్రభా వినేటువంటి, గ్రహించేటువంటి హృదయంలో చెవులను మీరు మాకు దయచేయమని యేసుకృష్ణుడు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మనం దేవుని యొక్క బిడ్డలుగా చాలా కాలం నుంచి, చాలామంది చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళాలి. కొంతమంది చర్చికి వెళ్ళరు, తెలియదు, ఒక వయసులోకి వెళ్తారు. ఏదో ఒక రీతిగా ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్సో, పేరెంట్స్ తీసుకెళ్ళటమో, లేదంటే స్నేహితుల ద్వారా వెళ్ళటమో, సంథింగ్ అలాగున దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అయితే చాలా కాలం నుంచి ఉన్నటువంటి మనందరము భక్తి చేస్తున్న వారిగానే ఉన్నాం, భక్తి చేస్తున్నాం. ఈ దినాల్లో ఈ మధ్యలో ఒక వ్యక్తి నాతో చెప్పింది ఏంటంటే, నాతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నేను మారుమనసు పొందాను, దేవుని యేసు ప్రభువారిని నా స్వరక్షకుడిగా ఎంచుకున్నాను, కానీ నా హృదయంలో, నా యొక్క అంతరంగంలో పాపము యొక్క ఆశలు ఇంకను అవి పోలేదు. పాపము అలా మొలకెత్తడం అనేటువంటి జరుగుతుంది. ప్రార్థన చేసుకుంటున్నా, కానీ నా ఆశలు పాపపు ఆశలు, నా కోరికలు అనేటువంటిది పాపము చేయాలనేటువంటి కోరిక, పాపము గురించినటువంటి ఆలోచనలు నాలో వస్తున్నాయి. నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, కానీ
నాకు జయం అనేటువంటిది రావటం లేదు. పాపాన్ని జయించేటువంటి శక్తి నాకు రావటం లేదు. పాపాన్ని నేను జయించలేకపోతున్నాను. పాపాన్ని నేను రూట్ అవుట్ చేసుకోలేకపోతున్నాను. పాపాన్ని నేను అడగదొక్కలేకపోతున్నాను. పాపము నన్ను ఏలుబడి చేయటం అనేటువంటిది నా జీవితంలో జరుగుతుంది. ఎలా నేను బయట రావాలి? ఏ రీతిగా నేను బయటికి రావాలి? ఒక వ్యక్తి లాగానే ఆ యొక్క పాపము, క్రైస్తవుడే, పాపము విషయంలో జయములేటటువంటి వాడుగా అయిపోయినాడు. చివరికి అతను ఎలా అయిపోయినాడంటే, అంటే చిన్నగా చెప్పాలంటే, అతను ఒక సాటానిక్ చర్చికి, ఒక దేశానికి ఒక లీడర్ అయిపోయినాడు. సాటానిక్ చర్చిస్, అది కూడా చర్చే, కానీ అక్కడ సైతానుడిని ఆరాధిస్తారు. అన్ని వర్షిప్ అన్నీ జరుగుతుంది అక్కడ చేసేటువంటిది అది. ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను జయించలేకపోతున్నా, ఆరాధనే కదా అని సైతాను వర్షిప్కి వెళ్ళిపోయాను. నేను సైతాను వర్షిప్కి వెళ్ళిపోయాను. అతను ఒక హెడ్ అయిపోయాడు. అయిపోయి తన మొత్తం బాడీ అంతా కూడా అంటారు, బ్లాక్ పెడతారు కదా, టాటూస్ పెట్టేసుకుని, ముఖం అంతా వికారంగా పెట్టేసుకుని, అలాగున ఒక హెడ్ లాగా అతను సాతానిక్ చర్చిలో ఒక లీడర్ అయిపోయినాడు, ఒక దేశానికి. అయితే ఇతని విషయంలో, ఇతని గురించి సాతానిక్ చర్చి ప్రెసిడెంటు ఈ దేశానికని న్యూస్ పేపర్లో పడిందంట. ఆ పడినప్పుడు ఆ న్యూస్ పేపర్ని పేరెంట్స్ చదివారు. పేరెంట్స్ చదివి, వీడేంటి మా అబ్బాయిలాగా ఉన్నాడు, పేరు చూస్తే మా అబ్బాయిది, వీడేంటి సాతానిక్ చర్చికి హెడ్ అవ్వటం ఏంటి, దేశానికి హెడ్ అవ్వటం ఏంటి అని పేరెంట్స్ చూసి బాధపడి, కుమారుడితో, అంటే కుమారుడు దూరం అయిపోయాడు, అంటే వేరే చోట ఉంటున్నాడు అతను. వీరికి పేరెంట్స్కి టచ్ లేదు, కుమారుడికి పేరెంట్స్కి. సో ఇతను చేసినటువంటి తల్లిదండ్రులు చేసిన పని ఏంటంటే, ఆ కుమారుడితో ఫోన్లో మాట్లాడి, అరే నిన్ను వచ్చి కలుస్తాను అంటే దేని గురించి అన్నాడంట, కొంత పర్సనల్గా మాట్లాడాలరా, సరే రండి అని అపాయింట్మెంట్ తీసుకుని పేరెంట్స్ కుమారుడి దగ్గర ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు మనాడు. అక్కడికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతుంటే, అసలు నువ్వు ఎందుకు ఇలాగునా వర్షిప్కి వెళ్తున్నావు, సాటానిక్ వర్షిప్కి ఎందుకు వెళ్తున్నావు అనేటువంటిది వాళ్ళు అడిగితే, అతనికి తను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆరాధించాలి, నాకు పాపం మీద జయం అనేటువంటిది రావట్లేదు, నేను పాపంలో నుంచి బయటపడలేకపోతున్నాను, కాబట్టి నేను ఇలాగున ఈ ఆరాధనలో, సైతానిక్ ఆరాధనలోకి నేను వెళ్ళిపోయా అన్నప్పుడు, ఆ తల్లి చేసేటువంటి పని ఏంటంటే, అతని యొక్క పేరుని ఆమె ఏ దినమైతే బైబిల్ చదువుతుందో ఆ దినము ఆ యొక్క పేజ్ మీద రాసేదంట. ఆ బైబిల్ చదివేటంటే అంటే ప్రతిరోజు బైబిల్ చదువుతుంది కాబట్టి ప్రతి పేజీలో రాసుకుంది. ఆ తల్లి చేసిన పని ఏంటంటే, బైబిల్ చదువుతూ ఉండగానే కుమారుడు గుర్తొస్తూ ఉంటాడు. వెంటనే కుమారుడు గురించి ప్రార్థన, తండ్రి ప్రార్థన, తల్లి ప్రార్థన, ఇద్దరు కలిసి, పేరెంట్స్ ఇద్దరు కలిసి కుమారుడు గురించి ప్రార్థన చేశారు. పెద్ద లీడర్ ఇతను. కొంతకాలానికి దేవుడు ఇతను దర్శించినాడు. షార్ట్కట్లో చెప్పాలంటే దేవుడు దర్శించినాడు. దేవుడు ఇతన్ని పూర్తిగా పాపంలో నుంచి బయట పడిపోయాడు. తన అంతరంగం మారిపోయింది. పూర్తిగా దేవునికి ఇష్టడేటటువంటి వాడిగా, దేవునికి దగ్గరయ్యేటటువంటి వాడిగా, దేవునికి లోబడేటటువంటి వాడిగా, దేవుని వైపు తిరిగినటువంటి వాడిగా అయిపోయాడు. కానీ అతని మీద ఉన్నటువంటి టాటూస్ మాత్రం అట్లాగే ఉన్నాయి. తన హృదయాన్ని పూర్తిగా దేవుని సమర్పించుకున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, ఈ యొక్క వ్యక్తి పాపాన్ని జయించేటువంటి ఆత్మీయతలో లేదు, పాపాన్ని జయించలేకపోయినాడు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, 6వ అధ్యాయము, మీరు ఒకసారి 14 వచనాలు అందరం కలిసి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక అందరూ తినండి, దయచేసి మీ యొక్క బైబిల్స్ ఓపెన్ చేయండి. 6వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదవండి. కృప విస్తరింపవలని పాపమందు నిలిచిందమా? అట్లా అనరాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లోని ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిజం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందము.
ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులం కాకుండాకు పాప శరీరం నిరంతకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడిన ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం. ఎలా అనగా ఆయన చనిపోడు చూడగా పాప విషయమే ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుటోడుగా దేవుని విషయమే జీవించున్నాడు. అటువలే మీరును పాప విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనని మీ శరీరం పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవులను దుర్నీతి సాధనలుగా పాపములకు అప్పగింపుకొడి. అయితే మృతుల్లోని సజ్జులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయవములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకొనండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రులకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కృపను బట్టి దేవుని యందు విశ్వాసాన్ని బట్టి పాపము మన మీద ఏలుబడినటువంటిది చేయదు. ఈ యొక్క ప్యాసేజ్లో మనం కనుక చూసినట్లయితే మనం చదివినటువంటి ఒక 6వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో మొదటి 2 వచనాలు ఏం చూస్తామంటే పౌలు అంటాడు, అలాగైనా ఏ బంధము కృప విస్తరించబోవాలని పాపమందు అంటే కృప విస్తరించాలి అని మనము పాపమందు నిలిచి ఎందుమా. అందుకు పౌలు అనేటువంటి విషయం ఏంటంటే, అందుకు పౌలు ఏమంటున్నాడు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో అందుట్లో జీవిస్తాం. ఇక్కడ పౌలే అంటున్నాడు, కృప విస్తరించిందని పాపంలో మనం జీవిద్దామా? కృప విస్తరిస్తుంది కదా అని అందుట్లోనే మనం కొనసాగుదామా? లేదు అని పౌలు ఇక్కడ చెబుతున్నాడు. లేదు అలా కాదు. పాప విషయంలో మనం ఏమైపోయినాం, చనిపోయాం. కాబట్టి అందులో మనం ఏం చేయాలి, అందుట్లో పాప విషయం ఏంటంటే మనము ఎలాగ అందుట్లో జీవిస్తాం. కృప ఉంది కదా అని పాపంలో కంటిన్యూ అవ్వకూడదు. తర్వాత 3 నుంచి 10 వచనాలు ఏం చూస్తామంటే క్రీస్తుతో పాటు ఐక్యం, ఆయన మరణము పునరుద్ధానంలో మనము భాగమైనట్టు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనతో ఐక్యం అంటే మరణ విషయంలో అంటే పాపం విషయంలో చనిపోయినట్లయితే పునరుద్ధానంలో ఆయనతో పాటు మనం ఏకమవుతాం. పాప విషయంలో చనిపోవాలి అనేటువంటిది ఇక్కడ చెబుతున్నారు. అలాగనే 6వ వచనం చూస్తే ప్రాచీన పాప స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. 7వ వచనంలో చూస్తాం, చనిపోయిన వాడు ఎలా ఉంటాడు, పాప విముక్తుడు. పాప విషయంలో చనిపోతే ఇక మనం కూడా అట్లా విముక్తులుగా మనం ఉంటాం. కాబట్టి ఈ ప్యాసేజ్లో లాస్ట్లో మనం చూస్తాం ఏంటంటే ఎలా 11, 14 వచనాల్లో కొత్త జీవితం ఎలా జీవించుతాం అనేటువంటిది, క్రొత్త జీవితం అనేటువంటిది పాపం మన మీద ఏలుబడి చేయకుండా మనం కాపాడుకోవాలి. పాపం మన మీద ఏలుబడి చేయకుండా పాపానికి మనం దాసులు అవడం అనేటువంటిది చేయకూడదు. పాపాన్ని ఎలాగైనా జయించే వారికి ఉండాలి. పాపం మన మీద ఎలాగ అది ఏలుబడి చేయటం అనేటువంటిది చేయకూడదు. చూడండి, పాపం అనేటువంటిది ఎక్కడ చూసినా పాపమే. మన హృదయమే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, ఘోరమైనటువంటి వ్యాధి. మన హృదయం చాలా భయంకరమైనటువంటిది, ఘోరమైనటువంటి వ్యాధితో మనం ఉన్నాం. ఏంటంటే పాపపు వ్యాధి. అది ఇక్కడే ఉంటాం, రకరకాల ఆలోచనలు వేస్తూ ఉంటాం, ఇక్కడే ఉంటాం, రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం, ఇక్కడే ఉంటాం. మన మైండ్ అంతా అటు ఇటు వ్యాపారంతో ఏం మోసం చేద్దాం, ఏం చెడ్డ పనులు చేద్దాం, దేవునికి వ్యతిరేకంగా ఎలాగ ఆలోచన చేద్దాం, ఏం చేద్దాం అనేటువంటిది మన మైండ్, మన యొక్క అంతరంగం అలాగున్న ప్లాన్స్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది. కాబట్టి హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. సో మనం ఆదాం అనేటువంటి వారు ఆ విత్తనం వేసేసినారు. ఏం చేసినారు? వారు దేవుని మాటకు అవిధేయులుగా బ్రతికినారు. దేవుని మాటకు విధేయత అనేటువంటిది వాళ్ళు చూపించలా. కాబట్టి వారి జీవితంలో వాళ్ళు దేవుని మాటకు అవిధేయులుగా వాళ్ళు అడుగులు వేసినారు. కాబట్టి ఆ పాపం అనేటువంటిది, ఆ సీడ్ అనేటువంటిది అక్కడే అది పడిపోయింది. ఆదాం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మనందరం వాళ్ళ డిసెండెంట్సే కదా. మనందరిలో పాపము అనేటువంటిది, మనలో ముళ్ళు అనేటువంటిది ఉంది, ఏలుబడి చేస్తున్న విత్తనం అనేటువంటిది ఉంది కాదు. సో ఈ పాపం అనేటువంటిది ఉంది కాబట్టి అప్పటి నుంచి అలా వస్తూ ఉంది. అలాగనే మనం ఒక వయసు వచ్చిన తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు లోకమంతా ఎక్కడ చూసినా పాపం పాపం పాపం. ఏది పాపం, ఏది తప్పు?
అనేకమైనటువంటి మనం చెప్పగలుగుతాం. ఏమేంటి తప్పులు చెప్పండి ఒకసారి మీరు. పాపం అనేటువంటిది ఏంటి చెబుదాం? అబద్ధాలు అనేటువంటిది, మోసం అనేటువంటిది, టక్కరతనం, వ్యభిచారం, దొంగతనం, విగ్రహారాధన, ద్వేషము, కలహాలు. గల్తీలు రాసిన పత్రిక చూస్తే మొత్తం వచ్చేస్తాయి. 5వ అధ్యాయం చూస్తే అది నెగిటివ్ పాజిటివ్. ఏంటి శరీర కార్యాలు ఏంటవి? విగ్రహారాధన, అభిచారము, కలహము, మత్సరములు. చూడండి, ఇవన్నీ కూడా పాపాలే. చూడండి, మనం దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం. మనం పాపము చేయనటువంటి వారికి ఉంటున్నామా? ఏదో కోణంలో ఎక్కడో చోట జారిపోతున్నాం. పాపం అనేటువంటిది లిటరల్గా ఒక వ్యక్తిని చంపడం అనేటువంటిది పాపం అనుకుంటాం. ఒక అమ్మాయితో తిరగడం పాపం అనుకుంటాం. లేదంటే ఒక అబ్బాయితో తిరగడం పాపం అనుకుంటాం. లేకపోతే ఏదన్నా ఎవరింట్లోకి వెళ్ళి మనం రాత్రిపూట నల్ల కోటేసుకుని తలకేదో గుడ్లు కట్టుకుని వెళ్ళిపోయి దొంగలాగా యాక్ట్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి తలుపు తీసి బంగారం తెస్తే దొంగలు అనేటువంటిది అనుకుంటాం. అది కాదు. మనం చేసేది ప్రతిదీ దేవుని మాటకు లోబడకపోవటమే పాపం అనేటువంటిది. చేయవలసినటువంటిది చేయకపోవటమే పాపం అనేటువంటిది. దేవుని వాక్యానికి ఎక్కడ మనం వ్యతిరేకంగా వెళ్ళినా సరే మనం పాపము చేసినటువంటి వారమే. అందుకని మనం ఏది పాపము ఏది పాపము కాదు అని మనం తెలుసుకుంటాం కొరకు ఎక్కువ దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం వినాలి. మనం వినినప్పుడు ఏది తప్పు చేయకూడదు, ఏది తప్పు ఏది రాంగ్ అనేటువంటిది, ఏది మంచిది అనేటువంటిది ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి పాపం అంటే ఇక్కడ తెలవని వాళ్ళు ఎవరూ లేరు. ఈ పాపము మనలో ఏలుబడి చేస్తుందా? పూర్తిగా మనం బయటకు వచ్చేసామా అంటే ఏదో కోణంలో మనలో అది ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ఆ ఏలుబడి చేస్తున్నటువంటి ఈ పాపమును మనం జయించేవారిగా మనం ఉండాలి. ఈ పాపాన్ని మనం ఏం చేయాలి? జయించేవారుగా, మోర్ దెన్ కాంకరర్స్. మనం పాపాన్ని ఏం చేయాలి? జయించేవారిగా మనం ఉండాలి. పాపమును దాంట్లో మనం వెనక్కి తిరగనటువంటి వారిగా, అంటే మనం చేయనటువంటిది కొన్ని పనులు చేయాలి. మనం మొట్టమొదటిగా మనం చేయనటువంటిది ఏంటంటే దేవుని యొక్క ఈ పాపము మన మీద ఏలుబడి చేస్తుంది అని తెలిసినప్పుడు ఈ పాపముల నుంచి నేను బయటపడాలి. ఎందుకంటే మళ్ళా చెబుతున్న జ్ఞాపం చేసుకోనండి, ప్రిమిటి వాళ్ళారా, ప్రభు రాకడ దగ్గరగా ఉన్నాం. సిద్ధపాటు కలెట్టటి వారిగా పాపరహితులుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుని యొక్క మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు మనందరం కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు తక్కువని ప్రభుతో పాటు మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఆ టయానికి మనందరం కూడా ఏ పాపం నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ పాపంలో పట్టబడినావో, ఏ పాపములోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో, వీటన్నిటి విషయాల్లో మనం జయం అనేటువంటిది పొందాలి. మన ఆలోచనలో పాపం చేస్తాం, మన తలంపులలో పాపం చేస్తాం, మన చూపులలో మనం పాపం చేస్తూ ఉంటాం. అవును కదా? తలంపులలో పాపం చేస్తాం, చూపులలో పాపం అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, పాపం అనేటువంటిది ఇవాళ హైటెక్లో పాపాలు వచ్చేసింది. సిటీస్ లెవెల్లోకి వచ్చినప్పటికీ డ్రగ్స్ అనేటువంటిది బాగా ఎక్కడ చూస్తే డ్రగ్స్. యవనస్తులు వాళ్ళకి అలవాటైపోయినారు. అది వరకు చూస్తే సిగరెట్ పెద్ద పాపంలాగా ఉండేది. ఓ సిగరెట్ తాగుతున్నాడు అనుకునేవాళ్ళం. అదొకటి. దేవుని ఆలయం ఉన్నటువంటి మన హృదయాన్ని పాడు చేయటం, మన శరీరాన్ని పాడు చేయటం. అలా కాకుండా ఏమైపోయింది? ఇది త్రాగుబోతులు అనుకున్నాం. ఈ త్రాగుబోతు అది ఇంకా మించిపోయింది. ఏమిటాయి? మత్తు పదార్థాలు. వీటికి చాలామంది యవనస్తులు ఎట్టేటి వారు బాగా వాటికి అలవాటు పడిపోయేటట్టు వారుగా ఉన్నారు. మొన్న నేను ఎక్కడ చూశాను, ఏదో అందుట్లో చూస్తే కుర్రాడు వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడు? వీళ్ళు హోమోసెక్సువల్స్ ఉండేటువంటి ప్లేస్. అక్కడికి వెళ్ళి సువార్త అందిస్తున్నాడు. వాళ్ళు స్టైల్గా ఉన్నారు, పెద్ద వాళ్ళు, బాయ్స్ పెద్ద వాళ్ళు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు. వాళ్ళు త్రాగుతున్నారు, చిందులు వేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నాడు ఈ కుర్రాడు, మైక్ పెట్టుకుని వాక్యం అందిస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యం రాబోతున్నది, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, రాకడ సమీపంగా ఉంది, మీరు మారుమనసు పొందండి, మీరు మీ పాపం నుంచి బయటికి రండి అని వాక్యం చెబుతుంటే అందుట్లోకి వెళ్ళేవాళ్ళు ఒక్కడు వచ్చి, ప్రభువారు అందరినీ క్షమిస్తారు, మాకు కూడా పరలోకం ఉంది అంటున్నారు. ఆయన పరలోకం మాకు కూడా ఉంది, మేము కూడా పరలోకానికి వెళ్తాం. వాళ్ళు చర్చి పెట్టుకుంటారు, మళ్ళీ వీళ్ళు చర్చి పెట్టుకున్నారు, వీళ్ళు చర్చి పెట్టుకుంటారు. ఎవరికి కావాల్సిన చర్చి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంకా
నేను ఒక చర్చ్ చూశానండి. ఒక రోజు రాత్రి నేను టీవీలో చూశాను. ఏదో మన కింద మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రాత్రి 12 గంటలకి ఏదో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఉంటుంది కదా, అందుట్లో చూశాను ఒక చర్చి. ఆ చర్చిలో నేకెడ్ చర్చ్. అది ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఉంటుందంటే పాపం అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, ఆ యొక్క థాట్స్ అనేటువంటివి, ఆలోచనలు అనేటువంటివి, వాటిల్ని వాళ్ళు కవర్ చేసుకుంటాం కొరకు, ఆ పాపంలోనే వాళ్ళు ఉండటం కొరకు, ఆ ఆలోచనలోనే వాళ్ళు ఉండటం కొరకు, వాటిలోనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ దేవుని దగ్గర రాకుండా ఉండటం కొరకు అలాంటి వారితో కలిసి, అలాంటి వారితో ఆరాధనలు పెట్టుకుని, అలాంటి వారితో వాక్యాలు చెప్పించుకునే వాళ్ళగా అయిపోతున్నారు. ఇవాళ ఎక్కడ ఏదో దేశంలో చూశాను, వాళ్ళకి చోటు లేదు అని ఎక్కడ చూశాను. ఏదో దేశం, జర్మనీ దేశం ఏదో, ఎక్కడో, అంటే లెస్బియన్స్కి, హోమోసెక్షువల్స్కి ఎంటర్ చెయ్యం మేము వాళ్ళని ఆథరైజ్డ్గా మేము చూడడం అనేటువంటిది. ఈ పాపం అనేటువంటిది అనేక కోణాల్లో విర్రవీగిపోతుంది, వెచ్చలివిడిగా. ఎందుకంటే సైతానుడు వాడి టైం అయిపోయింది కాబట్టి ఈ టైంలో వాడు ఎక్కువ చేస్తాడు. ఏదో ఒక రీతిలో విశ్వాసులైనటువంటి వారు పాపం చేయాలి, ఏదో ఒక రీతిలో విశ్వాసులైనటువంటి వారు నరకానికి రావాలి. దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళే వాడి టార్గెట్స్. మరలా చూడండి, గ్రహించండి, మీకు తెలిసే విషయం. నీవు నేను మనమే టార్గెట్స్. బయట ఉండేటువంటి వారు టార్గెట్లు కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు, వాడితో పాటు ఉంటారు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళము, వినేవాళ్ళము, మారు మనసు పొందిన వారము, పొందాలనుకున్న వారము, మంచి భక్తి చేయాలనుకునే వారము, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలని, దేవుని కొరకు మనం ఉపయోగపడాలని, దేవుని రాజ్యం కట్టాలని, దేవుని కొరకు ఆశ్చర్యకార్యాలు జరిగించాలని మనం ఆశించినప్పుడు మనమే వాడి యొక్క టార్గెట్గా అయిపోతాం. ఏదో ఒక ముళ్ళు పెట్టేస్తాడు వాడు మనకి, ఏదో ఒక ఆశ అనేటువంటిది పెడతాడు, ఏదో ఒక కోరిక అనేటువంటిది పెడతాడు, ఎవరితో కాంటాక్ట్లోకి తీసుకువెళ్తాడు. ఆత్మానుసరైనటువంటి జీవితంలో మనల్ని భ్రష్టులుగా చేయడం అనేటువంటిది వాడి యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దాన్ని మనం జయించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, మనము జయించగలము, పాపాన్ని మనం జయించగలము. చూడండి, మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, అవ్వ ఆదాము తప్పు చేసినారు, కానీ వారితో దేవుడు వారిని అక్కడ వదిలేయలేదు. 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, మీరు చదవండి ఒకసారి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువారు చెప్పేటువంటి మాట ఏంటంటే, నీకును స్త్రీకిని నీ సంతానముకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదును, వైరము కలుగు చేసేదును అని దేవుడు చెప్తున్నాడు. తల మీద కొట్టును, నీవు దానిని మడ మీద. చూడండి, పాపము మరణం విషయమై ఫ్యూచర్లో అంటే ఇది చెప్పబడిన తర్వాత, ఇది ఎప్పుడో కదా, సృష్టి జరిగిన తర్వాత కదా ప్రభువారు చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పిన మాట. యేసు ప్రభువారు గురించి పాపము మరణాన్ని విరిచివేస్తారు అనేటువంటి విషయాన్ని అప్పుడే దేవుడు చెబుతున్నాడు. ఎక్కడ కొడతారంట, నీకును స్త్రీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేస్తాను, తల మీద కొట్టును, మడ మీద కొట్టుదు అని చెప్పాను. మడ మీద కొడతావు, అది ఏం చేస్తుంది, తల మీద కొడుతుంది. ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు విషయంలో మనం చూస్తాం. ప్రభువారు చాలా ఫైనల్గా చేసిందేంటి, మరణాన్ని విరచివేసినారు. మరణపు ముళ్ళును, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా, మరణపు ముళ్ళును అలా విరిచివేసినారు. ఆత్మానుసారముగా మరణము పొందవలసినటువంటి అవసరము లేదు. దేవుడు మన పాపమును ఆయన భరించి వేసినారు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపమును ఆ శిలువలో ఆ కార్యము ద్వారా మన పాపములు మోసేసినారు. ఆయన పాపము లేకుండానే మన నిమిత్తము పాపిగా ఆ శిలువ మీద మన నిమిత్తము వేలాడి, మన నిమిత్తము సిలువ వేయబడి 3వ దినాన తిరిగి లేచేసినారు. కాబట్టి మరణము మన మీద ఏలుబడి చేయలేదు. అట్ ద సేమ్ టైం పాపము కూడా మన మీద ఏలుబడి చేయలేదు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనము పాపాన్ని జయించేవారిగా ఉంటాం. ఈ లోకంలో చూడండి ప్రియమైన వాళ్ళరా, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఒక క్రైస్తవుడు చెప్పగలడు, నేను పాపమును వదిలివేసి బయటికి వచ్చాను, నేను ఇంతకుముందు నరహంతకుడును. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం మనం. నేను ఇంతకుముందు దొంగను, ఎన్నో సాక్ష్యాలు చెప్పానండి మీకు. అక్కడ ఆయన పేరు రామయ్య, స్టువార్ట్పురంలో ఉండే ఆయన పేరు రామయ్య. రామయ్యలా
రామయ్యనా ఆయన ఇది ఏంటది ఆమోదం రాసుకుని వెళ్ళాడు దొంగతనానికి. ఆ ఊర్లో స్టువార్ట్పురం నేను మారుమనసు పొందిన తర్వాత ఆ మీటింగ్కి వెళ్ళా ఒకసారి, విశ్వాసుల కూటాలు కానీ నా ఫ్రెండ్స్ నేను కలిసి వెళ్ళాం. వెళితే ఆర్టీసీ బస్సు ఎక్కాము. నాకు ఎక్కడ ఎక్కానో ఏంటో కూడా తెలియదు, గుర్తులేదు, చాలా కాలమైంది. మేము దిగాలి ఇక్కడ స్టువార్ట్పురం అంటే నో ఇక్కడ స్టాప్ లేదన్నారండి. అక్కడ బస్సు ఆపితే దొంగలు వచ్చి దూసేస్తారు. అదే పడిపోయింది అంతే కది. బస్సు ఆపినట్లయితే దొంగలు వచ్చి దోచేస్తారు. కాబట్టి బస్సు ఆపటం స్టేజ్ అనేటువంటిది లేదు, అక్కడ బస్సు ఆపే స్టాప్ అనేటువంటిది లేదు. కాబట్టి మేమేం చేసాం, మమ్మల్ని ఎక్కడికో ముందు ఏమంటే మాకు మీటింగ్కి వెళ్ళాలి, మాకు తెలియదు కదా, మీటింగ్కి వెళ్ళాలి ఆపమంటే ఆపని మేము డోర్ దగ్గరికి వచ్చాం ఆర్టీసీ బస్సులో. వాడు ఏదో ఒక్కసారి బ్రేక్ వేస్తారు దిగండి అన్నాడు. టక్కుమని బ్రేక్ వేసాడు, దిగిపోయాం. అక్కడి నుంచి మరలా ఆ రాత్రిపూటే ఈ రిక్షాలు, ఎలాంటి రిక్షాలు అయ్యి సీటు ఉండదు దాని మీద, ఫ్లాట్ రిక్షాలు, దాని మీద కూర్చోవాలి మనం. ఆ రిక్షా బండెక్కి ఆ మీటింగ్కి వెళ్ళాం మేము. అలాంటి ఆ ప్లేస్ భయంకరమైనటువంటిది. అక్కడ ఉండేటువంటి ఈయన ఈ రామయ్య అనేటువంటి ఆయన భయంకరమైనటువంటి దొంగ. ఆయన ఎలాంటి మాస్టర్ మైండ్ అంటే అనేకమైనటువంటి టెంపుల్స్లో దొంగతనం చేసినాడు, అనేక మంది సినిమా యాక్టర్స్ ఇంట్లో దొంగతనం చేసినాడు, అనేక మంది ధనవంతులలో దొంగతనం చేసినాడు. ఈయన మామూలాడు కాదరాని చెప్పి పోలీసులు తీసుకొచ్చేస్తారని కృష్ణా రివర్ ఒడ్డున పెద్ద గుంట తవ్వి ఆ గుంటలో తలదాకా కింద దాకా పెట్టేశారు మనాన్ని. ఇక్కడ దాకా మట్టి లోన పెట్టేశారు. చెయ్యి కలగటం లేదు, తల కూడా ఇంతే ఇలా ఉండిపోయాడు. అప్పుడు గన్ను పెట్టారు. చెప్పు ఎక్కడ చేశాను దొంగతనాలు? ఒక్కడ కూడా చేయలే నేను, ఒక్క దొంగతనం కూడా చేయలే. నిజంగా చెప్పు, కాల్ చేస్తాం, మీరేమన్నా చేసుకోండి, ఒక్క దొంగతనం కూడా చేయలే చెప్పలా. అలాంటి వాడు దేవుని ఆత్మ తన మీద పనిచేసింది. ఒక దినం ఆ ఊర్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దానిలో గారు దేవుని వాక్యం అందిస్తున్నారు. పాపి, నువ్వు బయటికి రా, నీ పాపల నుంచి నువ్వు బయటికి రాకపోయినట్లయితే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుడు నేను వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, నేను బయటికి తీసుకురావాలని దేవునికి ఉద్దేశం. నీ పాపల నుంచి నువ్వు బయటికి రావాలి, అప్పుడే నీకు పరలోక రాజ్యం అని దేవుని సేవకులు చెబుతున్నప్పుడు ఆ స్వరం వింటూనే ఉన్నాడు. మనాడు సడన్గా అనుకోని రీతిలో కడుపులో నొప్పి వచ్చేసింది. అప్పటికే రాసుకున్నాడంట మనాడు, ఆమోదం రెడీ అయిపోయినాడు అటాక్ చేయటానికి. అలాంటి తరుణంలో దేవుని సేవకుని యొక్క మాట విన్నాడు. విని పట్టించుకోలే, కానీ కడుపులో నొప్పికి కొట్టుకుంటాడు. అటు కొట్టుకుని ఇటు కొట్టుకునే టైంలో భార్యో తల్లో మరి ఏమి వేసినా తగ్గట్లా, ఏమి చేసినా తగ్గట్లా. ఇలాంటి తరుణంలో వాళ్ళు చెప్పినప్పుడు తల్లి భార్య తీసుకొచ్చారు దేవుని సేవకుల దగ్గరికి. అప్పుడు దాని దగ్గర ప్రార్థన చేశారు. నువ్వు ముందు పాపాలు ఒప్పుకో, ఏం చేస్తావు నువ్వు పని, ఏదో చేసుకుంటాలే చిన్న పని అని చెప్పాడంట. అప్పుడు ఈయన ప్రార్థన చేశారు, నాకు తెలియదు నువ్వేం చేస్తావో, ఇందులోంచి నువ్వు సిక్నెస్లోంచి నువ్వు బయటపడాలంటే, ఆరోగ్యవంతుడుగా నువ్వు అవ్వాలంటే నువ్వు ముందు పాపాన్ని వదిలిపెట్టు, ఒప్పుకో. అక్కడ ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ ఉపశమనం వచ్చింది, కానీ దేవుని ఆత్మ అతననే వెడల. అప్పుడు స్టార్ట్ చేసినాడు మారు మనసు పొందాలని కూర్చున్నాడు. మారు మనసు పొందాలని కూర్చుని మోకాళ్ళతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపిస్తున్నాడు ఏ టెంపుల్లో మనాడు ఎక్కడ దొంగతనం చేశాడు, ఏ ఇంట్లో, ఏ సినిమా యాక్టర్ ఇంట్లో, ఏ ఇంటిలో, ఏ స్టేషన్ దగ్గర, ఏ ఊరిలో మొత్తం చూపించేశాడు. అంతే, ఆ చిట్టా అంతా పట్టుకున్నాడు. పట్టుకుని 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. ఏమండి, కొన్ని సంవత్సరాల క్రితం మీరు నన్ను ఇక్కడ పెట్టారు కదా, అలాంటి వ్యక్తిని నేను, ఆడినే నేను. మీరు అప్పుడు నేను నిజం చెప్పలా, ఇప్పుడు చెప్తున్నా రాసుకోండి. పలానా టెంపుల్లో ఈ కిరీటం లేపేశా, పలానా చోట ఆ విగ్రహం లేపేశా, పలానా చోట దీన్ని లేపేశా, పలానా ఇంట్లో ఈ ధనం లేపేశా, ఇలాగున మొత్తం అతని దగ్గర ఏమైనాయో మొత్తం తిరిగి ఇచ్చేసినాడు. అక్కడెక్కడెక్కడ అమ్మాడో అవి చెప్పేసినాడు. చూడండి ప్రియమైన వల్ల ఎప్పుడైతే ఈ రీతిగా అతను పశ్చాత్తాపడిపోయినాడు, ఎలాగో నా పాపం నుంచి బయటకు వచ్చేసినాడు, దేవుడు అతనికి గొప్ప జయాన్ని ఇచ్చినాడు. తర్వాత ఏమైపోయాడంటే అతను యేసు దాసుగా అతను మారిపోయినాడు. అంటే దేవుని యొక్క సేవకుడిగా అయిపోయినాడు. ఇలాంటి వ్యక్తి ఎలాగ పనిచేశాడంటే, ఒక ఎగ్జాంపుల్, ఆయన చిన్న ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇంతకుముందు చాలామంది మీకు తెలుసు, కొంతమంది కొత్త ఉన్నారు కూడా చెప్తున్నా,
ఆయన ఒకసారి ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశం చేసేటువంటి టైంలో, ఇల్లు కట్టుకునే టైంలో ప్రార్థన చేశాడు. ఆ రోజుల్లో ప్రభా మరి వర్షం వస్తే మా ఇల్లు పాడైపోద్ది, కట్టలేను, వర్షం రాకుండా చేయని ప్రార్థన చేశాడంట. ఈయన ఇల్లు కట్టేంత వరకు కూడా వర్షం రాలా. ఇల్లు కట్టిన తర్వాత ఓపెనింగ్ టైంలో ఆయన సేవకులెట్టి వారు వచ్చిన టైంలో అప్పుడు ఆయన చెప్తున్నాడు సాక్ష్యం, నేను ఇల్లు కట్టే టైంలో వర్షం రావద్దని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను, ఇప్పుడు ఇల్లు కట్టేసినాను, కాబట్టి ఈ దినం డెఫినెట్గా దేవుడు వర్షం పంపిస్తాడు వాక్యం చెప్పేశాడు ఆయన. సేవకుల మధ్యన అందరూ అనేక మంది ఉన్న టైంలో పక్కన ఉన్నటువంటి సేవకులు కొద్దిగా బాధపడ్డారు. ఏంటి ఈ మాట చెప్పావు, దేవుని మనకు అవమానం అయిపోద్దేమో అనేటువంటి రీతిలో వేరే వేరే రకాలుగా సేవకులు చెప్పారు. లేదు లేదు లేదు, దేవుడు నాతో చెప్పాడు. 2 గంటలైంది, 3 గంటలైంది, భోజనాలు అన్నీ అయిపోయినాయి, ఎర్రటి ఎండ, మండుచున్నట్టు ఎండలాగా ఉంది బయట. ఈ ఎందుకైనా మంచిదిలో వర్షం రాదు, వేరే వేరే అలా మనల్ని అంటారని అక్కడ ఉన్న సేవకులు వెళ్ళిపోయారు. కానీ ఈయన మాత్రం దేవుడు ఇచ్చినటువంటి మాటను పట్టుకున్నాడు, బయటకు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రభా మీరు చెప్పారు కదా వర్షం ఇస్తానని, మీరు చెప్పారు కదా అని పైకి చూశాడు, ఏమీ కనపడలా. గదిలోకి వెళ్ళాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో చెప్పాడు, ఏంటి ఎట్ట ఉంది పరిస్థితి చూసిరా? ఏం లేదండి మామూలే అన్నాడంట. లేదు దేవుడు చేస్తాడు. అరగంట గంట ప్రార్థన చేసిన తర్వాత ఈయనే బయటకు వచ్చి చూసి అలా ప్రార్థన చేసినప్పుడు చిన్న మేఘం కనపడుతుందంట. చిన్న మేఘం వల్ల పెద్ద మేఘం అయిపోయి కుంభవృష్టిలాగా వర్షం అనేటువంటిది. ఒక దొంగ తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత దేవుని కొరకు ఎలాగ అతను వాడబడినాడు. దేవుని కొరకు వాడబడినటువంటి వ్యక్తి అతను. ఆయన మెసేజ్లో నేను విన్నా ఈ మాట. ఆ రోజున నేను స్టువార్ట్పురం వెళ్ళినప్పుడు ఆ రోజున ఆయనే వాక్యం చెప్పాడు. ఒక జుబ్బా వేసుకున్నాడు, వైట్ జుబ్బా, బ్లూ పెడతారు కదా పల్లెటూళ్ళలో, బ్లూ ఆ పెట్టినటువంటి జుబ్బా వేసుకుని వాక్యం చెప్పాడు. అప్పుడే చూసారా దేవుని యొక్క కార్యములు ప్రియమైన వల్ల ఒక దొంగను అలాగూ మార్చేయటం అనేటువంటి దేవుని యొక్క ఆత్మ అతనిలో పాపం అనేటువంటిది ఏలుబడి చేసింది ఇంతకుముందు. ఇప్పుడు దేవుని ఆత్మ అతనిలో ఏలుబడి చేస్తుంది. దేవుని ఆత్మకు అతను చోటు ఇచ్చినాడు. మన జీవితంలో ప్రియమైన వల్ల దేవునికి చోటు ఇవ్వకపోయినట్లయితే, దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోయినట్లయితే జయాలనేటువంటిది మనం సంపాదించుకోలేము, పొందుకోలేము. దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రభా నన్ను కూడా అలా చేయండి ప్రభా, నన్ను కూడా అలా దర్శించండి ప్రభా, పాపము లేటి వాడుగా నన్ను మీరు చేయండి ప్రభా, పాపాన్ని నేను జయించేవాడుగా నన్ను చేయండి ప్రభా. ప్రియమైన వల్లరా పాపాన్ని నువ్వు జయించగలుగుతావు, పాపాన్ని నువ్వు జయించగలుగుతావు. పాపము నీలో ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే ప్రభువా దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాపంలో ఒప్పుకోవాలి, నువ్వు అక్కడ కేక వేయాలి, నీ పాపంలో పశ్చాత్తాపడాలి. దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రుడుగా అక్కడ కావాలి. దేవుని యొక్క వాక్కులో మనం చూసినట్టయితే మనం జయం రాదని మనం అనుకుంటాం. నీకు ఆ యొక్క వాగ్దానం నువ్వు గ్రహించు, ఒకసారి గ్రహించు. దేవుడే చెప్పినాడు పాపము విషయంలో యేసు ప్రభువారు మరణాన్ని, ఆ యొక్క పాపాన్ని ఆయన జయింపచేస్తారు. ఆది కాండంలోనే మనం చూసినాం. కాబట్టి డెఫినెట్గా ఆ వాగ్దానం అనేటువంటి దాన్ని నువ్వు పట్టుకుని దేవుని వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు ప్రభువారు ఎలాగైనా ఈ లోకంలో బ్రతికినప్పుడు యవ్వన కాలము 33 సంవత్సరాలు యవ్వన కాలంలో ఆయన బ్రతికినారు. ఏ దోషము లేదు ఆయన, ఏ పాపము కరగరు, ఏ పాపము చేయనటువంటి వాడుగా యేసు ప్రభువారు ఉన్నారు. ఆయన టోటల్గా గాడా, 100% గాడ్, ఆల్సో 100% హ్యూమన్ బీయింగ్. అప్పుడు ఉన్నాడు ఆయన. ఆయనకు కూడా కోరికలు వస్తాయి, కానీ ఆయన జయించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారిని ఆయన బిడ్డలకు ఉన్నటువంటి మనము జయించేవారుగా ఉంటాం, వీరులుగా మనం ఉంటాం. పాపమును మనం జయించినప్పుడు ప్రిమేట్ వల్ల మరణము మన మీద ఏలుబడి చేయదు. నువ్వు పాపాన్ని నువ్వు జయించకపోయినట్లయితే రెండవ మరణము నీ మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి నువ్వు చేయనటువంటిది ఏంటంటే ఈ ప్యాసేజ్లో మనం గ్రహించాల్సింది, మొట్టమొదట మనం దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు నా కొరకు వచ్చినారు, ఆయన పాపము లేనటువంటి వాడిగా మరణించి నా నిమిత్తము పునరుద్ధరణై తిరిగి లేచారు. కాబట్టి పాపము నా మీద ఏలుబడి చేయదు, మరణము నా మీద ఏలుబడి చేయదు అనేటువంటి విశ్వాసంలో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డగా నువ్వు ముందుకు అడుగులు వేయాలి. దీనికి మనం చివరటువంటిది ఏంటంటే, నీ పరిస్థితులు ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలి. నువ్వు పాపం లేటువంటి వాడిగా బ్రతకాలంటే నువ్వు పాపం లేటువంటి వారి విశ్వాసుల యొక్క కలయికలో నువ్వు ఉండాలి ఎక్కువ.
పాపం గురించి ఎక్కడైతే బోధలు వింటావో ఆ బోధలు వినేవాడుగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు వాటిలో నువ్వు పడకుండా ఉంటావు, పాపంలో నువ్వు జయించేటట్టు వాడుకుంటావు. నీ యొక్క స్నేహితులు సరైనటువంటి వాళ్ళు ఉండాలి, నీవు ఎవరితో కలుస్తున్నావో వాళ్ళు సరైనటువంటి వారుగా ఉండాలి. అప్పుడు నువ్వు జయించగలుగుతావు. నీ స్నేహితులు సరైనటువంటి వారు లేకుండా అరే రారా సరదాగా ఒక వారం చాలా కాలమైంది బయటకు అలా రౌండ్ వేసుకొద్దాం అని వెళ్ళావా, స్నేహితులతో నువ్వు పడిపోతావు. ప్రతి నిమిషము నీ యొక్క హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. కానీ ఇక్కడ ఉదయకాల సమయంలో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే నువ్వు జయించగలుగుతావు. మన దేవుడు సజ్జునటువంటి దేవుడు. నీకు వచ్చేటువంటి ఆలోచనలు, నీ తలంపులను నువ్వు ఎక్కువగా దేవుని యొక్క వాక్యం నువ్వు చదవాలి. పాపాలను నువ్వు జయించాలంటే, పాపం నీ మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే వాక్యాలను చదవాలి, భక్తుల జీవిత చరిత్రలు చదవాలి, మంచి సహవాసం కలిగేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. మొదటి కాలంలో సంఘం ఏం చేసింది? ఏం చేశారు? ఆది అపోస్తలులు వాళ్ళు ఏం చేసినారు? బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి. మనం ఏదో 10 నిమిషాలు ప్రార్థన, అరగంట ప్రార్థన కాదు. ప్రార్థన దేవునికి ఇచ్చేటువంటి టైం దేవునికి ఇవ్వాలి. మన వాళ్ళు చెబుతున్నారు పరిస్థితులు బాగోట్లేదు, మాకు అర్థమవుతుంది, లోకంలో ఎక్కడ చూసినా సరే ఉగ్రతే. ఏం చేయాలంటే ఈ దినాల్లో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఏం లేదు, వెళ్తున్నా బెడ్ దగ్గరికి, ప్రభు ఈ దినమంతా కాపాడుకున్నారయ్యా నీకు వందనాలు, ఒకవేళ మరొక దినమిస్తే నీకు వందనాలు, ఒకవేళ ముగించాను అనుకోండి ఈ రాజ్యంలోకి నన్ను తీసుకో ప్రభా. ఇదే ప్రార్థన చేసుకుంటున్నా. తెల్లారు లేస్తే మళ్ళీ ఒక ఉదయం చూస్తే నీకు వందనాలు ప్రభా, నాకు మరొక ఉదయం ఇచ్చావు, మరొక యాడ్ చేసావు ఒక రోజు. ఇదే ప్రార్థన చేసుకుంటున్నానండి నేను అని చెప్పారు నాకు. మంచిదమ్మా, ఇంతకంటే కావాల్సింది ఏది కూడా లేదు. దేవుడు మనకు యాడ్ చేస్తూ ఉంటాడు, దేవుడు మన పక్షాన ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు చేయగలవు, నువ్వు జయించగలవు. అది ఉన్నా సరే ప్రిమిట్ వల్ల మనము జయించేటట్టు వీరులుగా మనము ఉంటాం. ఎందుకంటే మన పక్షాన యేసు ప్రభువారు ఆయన మన పాపములు మోసినారు, భరించినారు, వ్యసనపడినారు మన నిమిత్తమైన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం చేసేటది ఏంటంటే, మనము క్రీస్తుతో పాటు వారము అనేటువంటిది మనము గ్రహించాలి. విశ్వాసిగా నువ్వు చేసేటంటే యు షుడ్ ఐడెంటిఫై, దేవునితో నేను ఉన్నాను, క్రీస్తు నా పక్షాన ఉన్నాడు, ఆ దినం నాకు వాగ్దానం ఇచ్చినాడు. జెనసిస్లో మనం చూస్తున్నాం, ఆ వాగ్దానము దేవుడు ఇచ్చినాడు, నేను జయించగలను, దేవుడు నాతో పాటు ఉన్నాడు, దేవుని బిడ్డగానే అడుగులు వేయాలి అనేటువంటి ఆశతో ఆ విశ్వాసము కలిగేటువంటి వారుగా నీవు. మన ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినట్టయితే మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మనం ఆ యొక్క దావీదు గొలియాతుల మధ్య స్టోరీ అందరికీ తెలుసు. అక్కడ జరిగినటువంటిది ఏం జరుగుతుంది? అక్కడ దావీదు తను దేవుని యొక్క బిడ్డగా తను చూపించుకున్నటువంటి వాడుగా కనబడతాడు. నేను నా దేవుడు అనేటువంటిది యెహోవా పేరట వెళ్తున్నానంటాడు, దేవుడు నాకు జయమిచ్చాడు అంటాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటాడు. మీరు చదవండి ఒకసారి, అక్కడ 37, 38, 40 వచనాల్లో మీరు చూస్తారు. అక్కడ సింహము బలము నుండి, ఎలుకబంటి బలము నుండి నన్ను రక్షించినటువంటి యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుంచి నన్ను విడిపించునని చెప్పాను. ఇప్పుడు సౌలుతో చెప్తున్నాడు, దేవుడు అలాగ జయమిచ్చాడండి నాకు. దేని మీద? సింహపు నోట్లో నుంచి, ఎలుగుబంటి నోట్లో నుంచి నేను జయము పొందినాను. సింహపు నోరు నేనేం చేశాను? చీల్చివేసినాను. ఎలుగుబంటిని నేను చంపివేసినాను. చూడండి, దేవుడు ఎందుకు ఎలా చేయగలిగినాడు? నా దేవుడు నాకు జయాన్ని ఇచ్చినాడు, నా యేసు నాతో ఉన్నాడు, నా అంతరంగంలో ఉన్నాడు, నేను జయించగలను. చూడండి, అక్కడ అనేటువంటి దేవదేవ అంటాడు, ఈ సున్నతులైనటువంటి ఫిలిష్తీయుడు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించటానికి ఈ సున్నతులైనటువంటి ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుంచి వానిని చంపి నేను ఏం చేస్తాను? ఎందను తొలగిస్తాను. జీవము గలటువంటి దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతులైనటువంటి ఈడు. ఆఫ్టర్ ఆల్ వీడంతా దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క సైనికుడిగా, దేవుని యొక్క బిడ్డగా, ఇశ్రాయేలీయుడిగా తను కనపరుచుకుంటున్నాడు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నాకు జయమిస్తాడు. చూడండి, ఆ విషయాలు మనం చూసినప్పుడు ఎలుగుబంటి నుంచి, సింహం నుంచి నన్ను రక్షించేటటువంటి యెహోవా
అలాగనే సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నీ మీద నేను వస్తున్నాను. ఎవరి పేట వస్తున్నాను? నేను మీద జీవము గలటువంటి దేవుని యొక్క సైనికుడుగా నేను వస్తున్నాను. యెహోవా పేరట నేను వస్తున్నాను. యుద్ధము యెహోవాదే. చూడండి, మన పోరాటాల్లో ప్రియమైన వాళ్ళారా, ఈ పోరాటము నీవు నేను చేసేటువంటిది కాదు. యు ఆర్ ఏ స్పిరిట్, అంతే. నువ్వు ఒక ఆత్మవు. ఈ శరీరం ఇది, ఈ గూడులో ఈ యొక్క ఆత్మ ఉన్నది. ఈ యొక్క ఆత్మ ఎప్పుడు కూడా దేవుని ఆత్మతో ఉండాలని చూస్తుంది. సైతానుడు ఆత్మ దానిలో పోరాటము కలిగిస్తూ ఉంటాడు. ఈ పోరాటములో దేవుని ఆత్మకు నువ్వు చోటిచ్చినప్పుడు నువ్వు జయాన్ని పొందగలుగుతావు. కాబట్టి దేవుని ఆత్మకు నువ్వు చోటిచ్చినప్పుడు, దేవుని పేరటను ఉన్నప్పుడు, దేవుని పక్షాన ఉన్నప్పుడు యుద్ధం యెహోవాది, నాది కాదు. దేవుడే నాలో ఆత్మను పెట్టినాడు. ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి కానీ నరకానికి వెళ్ళకూడదు. కాబట్టి దేవుడే నాలో ఆయన ఉన్నారు. కాబట్టి దేవుని పేరట నేను యుద్ధం చేస్తున్నాను. దేవుడే నాకు యుద్ధంలో జయాన్ని ఇస్తాను. నీ పాపంలో నువ్వు జయం కావాలంటే నువ్వెక్కడికి వెళ్ళినా సరే నీ పాపంలో జయం అనేటువంటిది రాదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు జయం పొందలేవు. ఏ చోటుకి వెళ్ళినా సరే జయం నీకు రాదు. పాపం విషయంలో నువ్వు కొంతకాలం నిష్ఠగా ఉండొచ్చు, మరలా కొంతకాలం తర్వాత పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కొంతకాలమే నువ్వు ఉండగలుగుతావు, ఏదో ఒక రకంగా నువ్వు ఉండతావు, నిష్ఠగా ఉంటావు. తర్వాత నువ్వు ఏదో కోణంలో పడిపోవడం అనేటువంటిది జరిగిపోతుంది. పాపం విషయంలో జయము ప్రియమైన వారా, ఈ లోకంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పాపాలను నువ్వు జయించలేవు. యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించినారు. ఆయన రక్తము ద్వారానే మన పాపములకు పరిహారం అనేటువంటిది కలుగుతుంది. అక్కడికి వెళితేనే, ఆయన దగ్గరికి వెళితేనే నువ్వు జయం అనేటువంటిది, పాపాన్ని జయించగలవు. ఆయన దగ్గరికి వెళితేనే, ఆయన రక్తంలో కడగబడితేనే నీకు విడుదల. యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా ఎన్నడూ నీ పాపములు జ్ఞాపకం చేసుకుంటారు. అక్కడ కడగబడిపోతాయి, తుడిచిపెట్టబడతాయి. మరలా ఎన్నడూ అట్లకి జ్ఞాపకం అనేటువంటిది చేయరు. అది ఓన్లీ యేసుప్రభువారి యొక్క రక్తము దగ్గరికి వెళితేనే, ఆయన రక్తములోనే నీకు శుద్ధీకరణ. ఏంటమ్మది? ప్రతి పాపముల నుంచి. మన కొత్త నిబంధనలో మనం చూస్తాం, ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు. యేసు అనేటువంటిది, ఆయన యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఏం రక్షకుడు? పాపముల నుంచి మనల్ని రక్షించేటటువంటి వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మనం ఉన్నట్లయితే దేవుని యొక్క, ఇక్కడ దావీదు చెప్పేటది ఏంటంటే, జీవగలటువంటి దేవుని పేరట యుద్ధానికి, యుద్ధము యెహోవాదే. కాబట్టి నువ్వు నీ అంతటి నువ్వు జయం రావాలి, పాపాన్ని నుంచి విడుదల రావాలని నువ్వు ఎన్ని ట్రైల్స్ చేసినా నీకు రాదు, యేసు దగ్గరికి వెళితేనే. అందుకనే మనం చూడండి, దయ్యాలు యేసు ప్రభువారి పేరు చెప్పంగానే అవేమైపోతాయి? పారిపోతాయి. యేసు నామములు, యేసయ్య నామం, పాడిన పాట, యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును నన్ను, పాపము పోవును నామం, యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. సాతాడు పారిపోతాడు. సాతాడు ఏమైపోతాడు? పారిపోతాడు. నువ్వు దేవుడు గలటువంటి దేవుని పేరట నువ్వు వెళ్ళినప్పుడు, యేసు ప్రభువారు నీతో పాటు ఉన్నప్పుడు సైతాడు అలాగున పారిపోతాడు. కొన్నిసార్లు నేను ఒకసారి 2-3 ప్లేసులకు వెళ్ళినప్పుడు వాక్యం చెప్తా ఉన్నా. ఇలా చూస్తుంటే ఒక అమ్మాయి అక్కడ కూర్చుని దూరంగా ఆవలిస్తూ ఉంది. వాక్యం చెప్తుంటే కంటిన్యూస్గా ఆవలిస్తుంది. నాకేదో డౌట్ వచ్చింది, ఆ అమ్మాయి చూస్తున్నాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత వదిలేసేసి ఆవలిస్తూ ఉంది, తలలో దిప్పుతుంది, ఇలా దిప్పుతుంది. డౌట్ వచ్చింది నాకు, సంథింగ్ ఏదో జరుగుతుందని. అయిపోయింది. ఎండ
చివరికి మీటింగ్ మెసేజ్ చివరికి వచ్చేసాం. అక్కడ నన్ను పిలిచిన పాస్టర్ గారు కూడా నా దగ్గర కూర్చున్నారు. ఆయన కూడా అయిపోవచ్చింది. ఇక స్టార్ట్ చేసింది తల తిప్పటం, చేతులు తిప్పటం, గంతులు లేటి ఇలా ఊగటం అనమాట. చర్చిలో అందరూ మెసేజ్ అయిపోవచ్చు. లాస్ట్ అయిపోయే టైంలో ఎవరిని మీరు కదలొద్దని చెప్పి వాక్యం అయిపోయింది, ముగించేసాం. అప్పుడు ప్రార్థన చేస్తే సైతానుడు అలాగున యేసు నామములో ఆ వ్యక్తి నుంచి దురాత్ముడు బయటకు వెళ్ళిపోయాడు. మరి ఏ నామములో కూడా విడుదల అనేటువంటిది లేదు. యేసు నామములో నువ్వు వెళ్ళినట్లయితే, యేసుని నీ రక్షకుడుగా చేసుకున్నట్లయితే, యేసు నీ హృదయంలో ఉన్నట్లయితే, యేసుతో పాటు నువ్వు జీవించినట్లయితే నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. నువ్వు పాపాన్ని జయించే దేవుని బిడ్డగా నువ్వు అడుగులు వేయగలుగుతావు. ప్రియమైన ఎప్పుడైతే మనము పాపాన్ని మన హృదయంలోకి చోటిస్తామో సైతానుడు మన మీద ఏలుబడి చేస్తాడు, బంధకాలలో మనం పెట్టేస్తాడు. అందుకని రాత్రి చదువుకున్నాం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 6వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 58 6వ వచనం చూడండి ఒకసారి. కట్టిన కట్టలను విప్పుటయు కాడిమాను బాధింపబడినటువంటి వారిని విడిపించుటయు ప్రతి కాడిని వెరగొట్టాయి. చూడండి, యేసు యొక్క రక్తము ద్వారా దేవునితో పాటు నువ్వు ఉన్నప్పుడు నీవు విడిపించబడతావు. బంధకాల్లో ఉంటారు భక్తి చేసేటి వారు కూడా, మారు మనసు పొందిన వారు కూడా వెనక జారిపోతూ ఉంటారు, అనేకమైన బంధకాల్లో ఇరుక్కుపోతూ ఉంటారండి. చిక్కబడిపోయేటి వారికి ఉంటారు, పాత మారు మనసు పొందుతారు. తర్వాత సైతానుడు మనల్ని అట్రాక్ట్ చేస్తాడు. ఏదో స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతాం, లోకంలో పడిపోతాం. పాత పాపాలు ఏదైతే ఉన్నాయో అదే మనల్ని వచ్చేస్తుంది. పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనం పట్టుకుంటారు. అప్పుడే మోగుతాయి ఫోన్లు, అప్పుడే ఆ స్నేహితులు మన పార్టీలు పిలుస్తారు, అప్పుడే మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ వెనక అడుగులు వేస్తాం. పాత పాపాలే మనల్ని పడుతూ ఉంటాయి. పాత స్నేహాలకు వెళ్ళిపోతాం, పాత అలవాట్లోకి వెళ్ళిపోతాం. పాత పాపులుగా మనం అయిపోవడానికి పైన మాత్రం భక్తి కలిగిన వారిగా ఉంటాం. పాటలు పాడతాం, వాయిద్యాలు వాయిస్తాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, ప్రార్థన చేసేవారికి ఉంటాం. కానీ వేషధారులుగానే మనం ఉండిపోతాం. ప్రిమిట్ వల్ల చాలాసార్లు మన భక్తులు జరుగుతూ ఉంటుంది. ఇందుట్లో నుంచి నువ్వు జయించేవాడుగా ఉండాలి. అందుకని నువ్వు చేయాల్సినటువంటిది ఏంటంటే సహవాసము, చర్చ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సహవాసము, మంచి సహవాసం కలిగేటటువంటి వారిగా మనం ఉండాలి. అది లేకపోయినట్లయితే జారిపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఏదో పై పేరుతో ఆదివారం వర్షిప్కి వెళ్తున్నామండి, ఆరాధనకి వెళ్తున్నామండి, 1:30 అయిపోతుందండి మా ప్రార్థన, ప్రతి ఆదివారం వెళ్తానండి, కూర్చుంటానండి, చేస్తానండి అనేటువంటిది కాదు. రిపెంటెన్స్ కావాలి, పశ్చాత్తాపం కావాలి, విరిగిన హృదయం కావాలి, పాప ఒప్పుకోల ఆత్మ కావాలి. నీ యొక్క పాపం నిమిత్తం నువ్వు గ్రహించి, అయ్యో నేను ఈ అబద్ధంలోంచి బయట రాలేకపోతున్నానే, ఈ యొక్క వ్యభిచార ఆత్మ నన్ను బయటికి బాగా పట్టేసింది, నా పాత స్నేహితులతో నేను బాగా మరలా వెనక్కి తిరిగిపోతున్నానే, మరలా నేను మోసాలు చేస్తున్నానే, ధనం మీద ఆశ వచ్చేసిందే నాకు, టక్కర్ మాటలు మాట్లాడుతున్నానే, నేను చెడు మాటలు మాట్లాడుతున్నానే, భార్యను కొట్టేవాడికి అయిపోయినానే, భర్తను మోసగించేదానికి అయిపోయినానే, ధనం అనేటువంటిది లోకం ఆశలు నాలోకి వచ్చేసినాయే అనేటువంటి గ్రహింపులు నువ్వు ఎక్కడ జారిపోయినావో, ఎక్కడ పడిపోయినావో, దేవునికి వ్యతిరేకం అని నువ్వు చెప్పలేకపోవచ్చు. నీ హృదయానికి తెలుసు, అది నీ భర్తకు తెలియపోవచ్చు, నీ భార్యకు తెలియపోవచ్చు, నీ అంతరానికి తెలుసు. నువ్వు ఎక్కడ నీలో ఆ పాపం అనేటువంటిది మరలా వచ్చి నిన్ను అది ఓవర్కమ్ చేస్తుంది, నిన్ను కంట్రోల్ చేస్తుంది. పాపం అనేటువంటిది నీ మీద అలా కూర్చుంటుంది, అంతే అది. కాబట్టి ప్రిమేట్ వాళ్ళ ఇదే కాల సమయంలో నీలో నూతన ఆత్మ కావాలి, నూతన జీవితం కావాలి. నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ప్రభు పాదముల దగ్గరికి వచ్చేవాడుగా, ప్రభు సన్నిధిలో కూర్చునేవాడుగా నీ పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడాలి. అందుకనే ప్రభువారు చెప్పారు, దినదినము మారు మనసు. ఈ దినం నువ్వు తప్పు చేసావా, దాన్ని నువ్వు హార్డెన్ చేసుకోవద్దు, రిపెంట్ అవ్వాలి. రాత్రి కూడా చెప్పాను, నేను సేవకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న టైంలో కొంతకాలం తర్వాత నేను హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నా. శ్రేష్టటువంటి భక్తి నేను చేశా. దేవుని కొరకు బ్రతకాలని ఆశతో నేను అలాగ ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో ఒక అబద్ధం నేను ఆడాల్సి వచ్చింది. ఆ ఒక్క అబద్ధం ఆడటాన్ని బట్టి కొన్ని రోజులు నా జీవితంలో ఆ యొక్క మనశ్శాంతి అనేటువంటిది నేను కోల్పోయినాను. మనశ్శాంతి లేదు ఇక నాకు. ఒక్క అబద్ధం
మనశ్శాంతి లేదు. అది మరలా నేను ఒప్పుకునేంత వరకు కూడా వ్యక్తి దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళి దాని విషయంలో నేను పశ్చాత్తాపడేంత వరకు కూడా నాకు హృదయంలో అక్కడ నెమ్మది అనేటువంటిది. ఎందుకంటే పాపము నా మీద ఏలుబడి చేసింది. పాపానికి నేను చోటిచ్చాను. నా అంతరంగంలో దూరిపోయింది పాపం, అబద్ధం అనేటువంటిది పాపం. దాన్ని బట్టి నా హృదయంలో శాంతి, సమాధానం, నిద్ర లేకుండా. ప్రిమిట్ వల్లరా పాపము మనల్ని కంట్రోల్ చేస్తుంది, పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. అయితే మనం చివరిది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళే వారికి ఉండాలి. దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పితలెట్టి వారు ఎలాగున జయాలు చూసినారు. అందరూ పాపులే, అందరూ తప్పులు చేసిన వారే. వాళ్ళు ఎలాగో నీతిమంతులుగా తీర్చబడి, ఎలాగో దేవుని బిడ్డలుగా అడుగులు వేసి, ఎలాగో దేవుని రాజ్యాన్ని కట్టిన వారికి ఉన్నారు. మనం కూడా ఆ రీతిగానే ఒక దావీదుని చూడాలి, ఒక అబ్రహామును చూడాలి, ఒక పౌలుని చూడాలి. భక్తులెట్టి వారు, పేతురు, వీళ్ళని మనం చూస్తూ వారు, అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆ యొక్క సమూహము మనల్ని అంతా కూడా ఆవరించి ఉంది. ఆ భక్తులెట్టి వారు మనం చూస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, మనం ఇదే కాలసీమలో యూ కెన్ నువ్వు జయించగలుగుతావు. పాపాన్ని నువ్వు జయించగలుగుతావు. పాపపు ముళ్ళును, ఆ యొక్క మరణాన్ని యేసుక్రీస్తు వారు విరిచివేసినారు. కాబట్టి దేవుని బిడ్డగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డల యొక్క సహవాసంలోకి వెళ్ళాలి. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసేవారికి ఉండాలి. వాక్య ధ్యానం అనేటువంటిది ఎక్కువ ఉండాలి. పాపం నీలోకి వచ్చినప్పుడు దాన్ని ఏదో ఒక రీతిలో బయటికి ఫస్టే నువ్వు తీసివేసేయాలి. ఒక పాపాన్ని నువ్వు హృదయంలో దాచుకుని దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపకుండా, దాన్ని వదిలిపెట్టకుండా, కక్కివేయకుండా అలాగ నువ్వు ఉండవంటే మరొక పాపం వచ్చేస్తుంది. ఆ యొక్క మూట చాలా పెద్దగాది అయిపోద్ది. కాబట్టి దేవుని బిడ్డగా నువ్వు చేస్తుంది ఏంటంటే ఇవదే కాలశ్రమలో దేవుడు నీకు జయమిస్తాడు. దావీదుకి ఇచ్చేటువంటి దేవుడు, దావీదు ఎలాగున సున్నతులెట్టడికి ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అనేటువంటి రీతిలో వెళ్ళినాడు. ఏదేదో గొడ్డలు తీసుకెళ్ళలేదు, జేసీబీలు తీసుకెళ్ళలేదు, లేదంటే చిరస్త్రాణాలు ధరించిన వాడుగా లేడు, బళ్ళాలు తీసుకునేటువంటి వాడుగా లేదు. దావీదు చేసింది ఏంటంటే ఆ చిన్న రాజులను తీసుకుని వెళ్ళేవాడుగా ఒకే ఒక్క రాయి చేత ఆ యొక్క గొలియాతు యొక్క బాడీ అంతా కూడా, అంత పెద్దగా ఉన్నటువంటి బాడీ అలాగని కింద కూలిపోయింది. ప్రియమైన వాళ్ళారా, యుద్ధము యెహోవాది. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నువ్వు దేవుని బిడ్డవు, అది గ్రహించు. దేవుడు నీలో ఆత్మను పెట్టినాడు, అది గ్రహించు. నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వేంటంటే ప్రభువుకు నువ్వు సమర్పణ చేసుకోవాలి, దేవునికి సమర్పించుకో. పాపం లేటట్టు వాడిగా నువ్వు బ్రతకాలంటే దేవునికి పూర్తిగా విధేయత అనేటువంటి చూపించు. దేవుని సన్నిధిలో ప్రార్థించి బాగా వాక్యం చదువుకో. మంచి సహవాసముతో నువ్వు ఉన్నట్లయితే నేను జయాలు చూడవద్దు. నీ స్నేహితులు ఎలాంటి వారు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ ఫోన్ ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడు నువ్వు జయించేవాడు ఉంటావు. నీ తలంపుల్లో నీ జయం వస్తుంది. చూడండి, అక్కడ ఆ యొక్క రాత్రి మనం చెప్పుకున్న ఆ యొక్క భక్తుడి పేరేంటి, నీవు ఆమెవ కానీ సెయింట్ అగస్టిన్ ఏమైపోయాడు? నేను కాదు అన్నాడా? నువ్వు ఆమె అవ్వచ్చు, కానీ నేను మాత్రం అతనని. నేను ఒకప్పుడు అటువంటి వాడినే, కానీ ఇప్పుడు ఏమైపోయాను? మారిపోయాను. నా జీవితం మారిపోయింది, నా హృదయం మారిపోయింది. నూతన వ్యక్తిగా నువ్వు చేస్తాడు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, పాపముతో కలిసి భక్తి చేయటం వలన ఉపయోగము లేదు. పాపము నుంచి బయటకు వచ్చేవాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే నిన్ను పాపముల నుంచి బయటికి తేగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఒక్కటే నీ పాపములను శుద్ధీకరణ అనేటువంటిది జరిగిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే నిన్ను కడిగి శుద్ధీకరించి ఆయనతో పాటు నిత్యరాజ్యంలోకి తీసుకెళ్తారు. మోక్షానికి మార్గం ఆయన. అందుకని ఆయన అన్నారు, నేనే మార్గమును సత్యమును, నా ద్వారా తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదు. కాబట్టి ఆ మార్గంలోకి రా, ఆయన వైపు తిరుగు. నీ పాపములో నాకు జయం రావాలి ప్రభా. నేను అబద్ధాలు మరలా మాట్లాడకూడదు ప్రభా. వ్యభిచారాత్మ నాలో రాకూడదు ప్రభా. ఫోనోగ్రఫీ నేను చూడకూడదు ప్రభా. వెచ్చలివిడిగా ఫోన్లు చేయకూడదు ప్రభా. పాత స్నేహితులతో త్రాగుడులోకి వెళ్ళకూడదు ప్రభా. నాకు జయం ఇవ్వరా ప్రభా. నూతన ఆత్మ నాలో పుట్టించండి ప్రభా అని నువ్వు కనుక ప్రార్థన చేసావా, దేవుడు రెడీగా ఉన్నాడు నీ ప్రార్థన వినటానికి, నేను నూతన వ్యక్తిగా చేయటానికి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుని అందరూ కూడా ఒక చిన్న ప్రార్థన. పాపం లేటట్టు వారిగా అయితేనే మన పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. పాపములతో కూడా కలిసి, పాపములతో పాటు జీవించి, పాపిగా ఉండి
పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ వెళ్ళేటువంటి ప్లేస్ పరిశుద్ధమైనటువంటి ప్లేస్ కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన అందరము పాపులమే. రక్షణ పొందినావు, మరలా నీ మీద పాపము సైతానుడు నీ మీద కూర్చున్నాడేమో, నిన్ను పట్టేసుకున్నాడేమో, వాడి యొక్క కబంధ హస్తాల్లో నువ్వు ఇరుక్కుపోయినామేమో, జిగటగలేటువంటి దొంగ ఊబిలో వాడు నెట్టేసినాడేమో, నువ్వు రాలేకపోతున్నావేమో. కానీ ఉదయ కాలంలో దేవుడు చెప్తున్నారు, నువ్వు ఆయనతో ఐక్యమైనట్లయితే, ఆయనతో ఆయన బిడ్డగా నువ్వు అడుగులు వేసినట్లయితే ఆ పాపమును జయించగలుగుతావు. ఆ రెండవ మరణం నీ మీద ఏలుబడి చేయదు. నువ్వు పరలోకానికి డైరెక్ట్గా నువ్వు వెళ్ళడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు అనేటువంటి మాటలు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళు, ఎవరైతే ఇంకా నా పాపంలో జయం రావట్లేదు, ఇంకా నేను మారు మనసు పొందాను కానీ నా పాత జీవితం నాలో ఏలుబడి చేస్తుంది, పాత యొక్క తలంపులు నాలో వచ్చేసినాయి, పాత ఆలోచనలు నాలో వచ్చేస్తున్నాయి, పాత స్నేహితులతో నేను విద్యోడికి వెళ్ళిపోతున్నాను, పాత అలవాట్లోనికి వెళ్ళిపోతున్నాను, జయించలేకపోతున్నాను, వెనక్కి తిరగలేకపోతున్నాను, అయ్యా నన్ను మీరు విడిపించండి ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే అలాంటి జారిపోతూ పడిపోతూ బ్యాక్ స్లైడ్ అయిపోతూ దేవుని గాయాలు రేపేటట్టు వారిగా మనం ఉంటున్నట్లయితే ఒకసారి ఒక కేక వేస్తావా, దేవుని సన్నిధిలో ఒక మాట చెప్తావా, నీ హృదయాన్ని ప్రభువైపు తిప్పుతావా? ప్రియమైన వాళ్ళారా, పక్కాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటిది నువ్వు పట్టించుకోవద్దు. అందరము పాపులమే, అందరము దేవుని యొక్క ఉగ్రత మన మీద కృమ్మరింపబడేటువంటి రీతిలో మనం ఉంటున్నాం. కాబట్టి మన నోర్లు విప్పుదాం, మన హృదయాన్ని విప్పుదాం, ప్రభు సన్నిధిలో ఒక చిన్న కేక వేద్దాం. ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను మీరు దర్శించరా ప్రభా, నన్ను మీరు ముట్టరా ప్రభా, నా నోటు అనేక అబద్ధాలతో నిండిపోయింది ప్రభా, మోసపు మాటలతో ఉండిపోతున్నాను ప్రభా, దేవా అవునన్న చేయవలసినవి చేయలేకపోతున్నాను ప్రభా, వద్దనుకునే చేస్తున్నా ప్రభా, ఆ నియమము పాపపు నియమము నా మీద ఎలుబడి చేస్తుంది ప్రభా, దయచేసి నన్ను విడిపించరా, నన్ను నూతన వ్యక్తిగా నన్ను చేయండి ప్రభా, నూతన ఆత్మ నాలో పుట్టించండి ప్రభా, దేవా నేను కాంకరర్గా మీరు నన్ను చేయండి ప్రభా. దావీదు ఎలాగున్నా ప్రభా నీతో పాటు ఉన్నాడు కాబట్టి, నీ పక్కన వచ్చినారు కాబట్టి, దేవ యుద్ధం యెహోవాది అనేటువంటి రీతిలో అడుగులు వేసినాడు కాబట్టి దేవా జయాన్ని చూసినాడు ప్రభా. మాకు ఆత్మానుసరించిన పోరాటంలో కూడా ప్రభా మిమ్ములను మా పక్షాన్ని చేసుకుని నీ పక్షానికి మేము వచ్చి మీ సన్నిధిలో కూర్చుని నీ బిడ్డలుగా తీర్చబడి ప్రభా నీతిగా యథార్థంగా అడుగులు వేసినప్పుడు ఆ పాపం అనేటువంటిది మా మీద ఏలుబడి చేయదు కదా ప్రభా. ఆ మేరకు మేము అడుగులు వేయడానికి మీరుగా సహాయం చేయండి. ఇదే కాలశంలో వాక్యం ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. ప్రతి వ్యక్తి కూడా పాపం నుంచి బయటపడి నిందారెత్తులుగా ప్రభా వారి మనస్సాక్షి వారి మీద నిందారపడలేటువంటి రీతిలో బిడ్డలు భక్తి చేసి మీరు రాకడ సమయంలో మేమందరం ఎత్తబడేటువంటి గుంపులో ఉంటకు మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.